హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతుంది? మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూద్దాం. ఓకేనా? అండ్ ఈ రీడింగ్ పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, లవర్స్ అండ్ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ అండ్ ఆహ్, డివోర్స్ సిట్యుయేషన్ అలా ఎవరైనా హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఎలాంటి ఏజ్ పర్సన్ కూడా మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూడొచ్చు. ఓకేనా? మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి గురించి మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చు. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? పే రీడింగ్ ఉంటుంది. ఓకే. ఈరోజు మరి యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫైర్. నైన్ ఆఫ్ స్వార్డ్స్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. త్రీ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫైర్. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఓకే. అండ్ ఎనర్జీస్ నుంచి కూడా కొన్ని కార్డ్స్ తీసుకుంటాను. డోర్ టు స్పిరిట్, గాడెస్ ఆఫ్ ద మూన్, ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్, మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్, ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచెల్, ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ సన్ కార్డ్. ఓకే. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. చాలా పాజిటివ్ కార్డ్స్ అనమాట ఇవి. ఓకే. డోర్ టు స్పిరిట్ ఎందుకు వచ్చింది యూనివర్స్? ఓకే. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ పొసెసివ్నెస్ అనమాట. ఓకే. ఓకే అండి. ఫస్ట్ కార్డ్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాం. ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో రావాలి. ద ఫూల్ కార్డ్ వచ్చింది. మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఇక్కడ మీతో ఏదో తెలియని బంధాన్ని తను ఫీల్ అవుతున్నారు. కాబట్టి మళ్ళీ మీతో లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ ఎనర్జీస్‌లో ద సన్ కార్డ్ అనమాట. తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి. రీయూనియన్ కావాలి మీతో. ఓకే. అండ్ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో కూడా ఉన్నారు. అంటే మీ లైఫ్‌లోకి మళ్ళీ రాబోతున్నారనమాట. ఓకే. ద టవర్ అనమాట. మీరు ప్రెజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఈ పర్సన్ చాలా ఈగో చూపిస్తా ఉన్నారు ఈ రిలేషన్‌లో. అండ్ మీకు టైం ఇవ్వడం లేదు. మిమ్మల్ని కేర్ చేయడం లేదు. అంటే మీరు ఇక్కడ మూవ్ ఆన్ అయిపోతున్నారు. మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోతున్నారో ఈ రిలేషన్‌లో మీరు ఉండాలి అనుకున్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. మిమ్మల్ని చాలా టవర్ మూమెంట్‌లో ఉంచుతున్నారనమాట. అంటే మీకు టైం ఇవ్వడం లేదు. అండ్ మీరు కాల్ చేసిన ఈ పర్సన్ లిఫ్ట్ చేయడం లేదు. మిమ్మల్ని చాలా టవర్ మూమెంట్‌లో ఉంచడం, స్టక్ ఎనర్జీలో ఉంచడం. అండ్ తను మాత్రం చాలా ఈగో చూపిస్తూ ఉండడం, తన శాడిస్ట్‌తనం చూపిస్తూ ఉండడం చేస్తున్నారనమాట. దానికి మీరు చాలా పెయిన్‌తో ఆ రిలేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారనమాట. ఓకే. మీరు ఎప్పుడైతే ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ పర్సన్ చూడండి, తను సరిగ్గా నిద్రపోవడం లేదు. తన లైఫ్‌లో నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు డిసైడ్ అయిపోయారు. ఓకే. దానికి ఏంటంటే ఈ పర్సన్ నిజంగా మూవ్ ఆన్ అయిపోతారేమో, నిజంగానే ఈ పర్సన్ నా లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతారేమో అని పర్సన్ ప్రెజెంట్ ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పర్సన్ గురించి కూడా చాలా బాధ పెట్టి ఉన్నారండి. ఈ పర్సన్‌కి మీరు రైటా? అదర్ పర్సన్ రైటా? తనకు అర్థం కావడం లేదు. అండ్ ఈ పర్సన్ మీ మాటల కంటే వేరే వారి మాటలు ఎక్కువ వింటారండి. మీరు చాలా కరెక్ట్ పర్సన్. కానీ మీ మాటలు వినరు. ఎవరైతే రాంగ్ పర్సన్ ఈ పర్సన్‌కి సలహాలు ఇస్తా ఉంటారో వారి మాటలు ఈ పర్సన్ ఎక్కువగా వింటారనమాట. వారు ఎంత తప్పుడు పర్సన్ అయినా సరే వారే రైట్ ఈ పర్సన్‌కి. వారి మీద ఎక్కువగా నమ్మకం ఉంటుందనమాట. మీ మీద ఈ పర్సన్‌కి అంత నమ్మకం అనేది ఉండదనమాట. ఓకే. మీకు మాత్రం ఇక్కడ ఈ పర్సన్‌తో మళ్ళీ రీయూనియన్ కావాలి. ద సన్ కార్డ్ విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తూనే ఉన్నారనమాట. ఈ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. రీయూనియన్ కావాలనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హార్ట్ బ్రేక్ చేస్తున్నారనమాట. కాబట్టి ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకుంటున్నారనమాట. ఈ రిలేషన్‌లో మీకు న్యాయం లేదు. ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోరు.
మీకు జస్టిస్ అనేది చెయ్యరు అని అనుకుంటున్నారనమాట. మీరు వైపైన హస్బెండ్ చూస్తున్నారా? డివోర్స్ కేసెస్ కూడా ఉండొచ్చు ఇక్కడ. ఓకే, మీరు మీ పర్సన్కి మధ్యలో డివోర్స్ కేసెస్ నడుస్తూ ఉండొచ్చు, లేదా మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారు అంటే ఈ పర్సన్ తన లైఫ్లో ఆల్రెడీ తను డివోర్స్ కేసెస్లో ఉండొచ్చు అనమాట ఆల్రెడీ. ఓకే, తన కేసు అక్కడ తనకు క్లియర్ అవ్వలేదు ఇంకా, కాబట్టి ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వడం లేదు, మిమ్మల్ని హోల్డ్లో ఉంచుతున్నారనమాట ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్కి తన లైఫ్లో ఉన్న వారితో తనకి చాలా హార్ట్ బ్రేక్ కూడా అవుతూ ఉండొచ్చు, అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఇది చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో వస్తారండి. మేబీ 6 weeks ఆర్ 6 months కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ తప్పకుండా మీ లైఫ్లో రావడం అయితే డెఫినెట్లీ వస్తారు, కానీ టైం పడుతుంది. తను ఆల్రెడీ ఇక్కడ ఏదో ప్రాపర్టీస్ పర్పస్ ఆర్ ఫ్యామిలీ అండ్ తన పార్ట్నర్ విషయంలో ఏదో కోర్ట్ కేసెస్ లాంటిది ఏదో నడుస్తుందన్నమాట తన లైఫ్లో, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారనమాట. ఓకే, అండ్ ఎవరి జీవితం వాళ్ళు బతుకుతున్నారనమాట ప్రజెంట్. ఓకే, మీ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ ఉన్నారు, మీ లైఫ్లో మీరు ఉన్నారు, కానీ చాలా పెయిన్లో మీరు ఉన్నారనమాట. మీకు చాలా హార్ట్ బ్రేక్ అయి ఉంది ఈ రిలేషన్లో. ఓకే, కానీ మళ్ళీ రీబర్త్ అయితే ఉంటుంది ఇక్కడ. డోర్ టు స్పిరిట్ ఆల్రెడీ ఎండ్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ రీయూనియన్ అయితే జరగబోతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ అండ్ ఈ పర్సన్ వేరే వారి మాటలే విని మిమ్మల్ని దూరం చేసుకున్నారు అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ బాధపడుతున్నారండి. తను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అని తను బాధపడుతున్నారనమాట చాలా. ఓకే, ఎమోషనల్ బ్యాగేజ్. ఈ పర్సన్ ఎవరి చేతిలో తను చాలా ఘోరంగా మోసపోయారు అనుకుంటున్నారు, అండ్ ఈ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారండి మీ లైఫ్లో రావడానికి. తను భయపడుతున్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు అండ్ ఏదైనా పర్పస్ ఉండొచ్చండి, ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి తను ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట. మీకు భయపడతా ఉండొచ్చు, లేదా కొంతమంది వారి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా భయపడతా ఉండొచ్చు అనమాట. లేదా ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో అని కూడా భయపడతా ఉండొచ్చు అనమాట. మేబీ మీరు ఈ పర్సన్ని అనుమానిస్తూ ఉండడం అండ్ మీరు ఊరికనే ఈ పర్సన్తో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉండడం, దానికి ఈ పర్సన్ భయపడుతున్నారనమాట, బాధపడుతున్నారు. తనకి మీతో రిలేషన్ కావాలనే ఉంది, కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో అని కూడా ఈ పర్సన్ భయపడి ఉంటారనమాట. ఓకే, అండ్ అలాగే తన లైఫ్లో ఏదో కొన్ని కారణాలు అనేది కనిపిస్తుందండి. ఐఎమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్. సో తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను, కానీ నేను నీతో చెప్పలేను అని అంటున్నారనమాట. హోల్డ్ చేసుకుంటున్నారు. మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. తన హార్ట్లో ఏదో తెలియని నిజాలు అనేది ఉందన్నమాట. తన లైఫ్లో ఏదో జరుగుతుంది. మేబీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సనా అన్మ్యారీడ్ పర్సనా మీకు తెలియకపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీ దగ్గర ఏదో సీక్రెట్ అనేది దాచిపెడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది అనమాట. మీకు ఎలా చెప్పాలో తనకు అర్థం కావడం లేదనమాట. తనకు ధైర్యం కూడా సరిపోవడం లేదనమాట. ఓకే, కానీ ఖచ్చితంగా మీ లైఫ్లో వస్తారు. తను ఏదైతే సీక్రెట్స్ అనేది దాచిపెడుతున్నారో అది ఖచ్చితంగా ఈ పర్సన్ మీతో చెప్తారు. కానీ ప్రజెంట్ తనకి ఫస్ట్ చక్ర ఆర్కేంజల్ మిచెల్, తనకు ఫస్ట్ చక్ర అనేది బ్లాక్లో ఉంది పర్సన్కి. అంటే ఆలోచించే విధానం అనేది కరెక్ట్ ఉండదు అనమాట. భయపడతా ఉంటారు అండ్ సరిగా నిర్ణయం తీసుకోకపోవడము, జగిల్ అవుతూ ఉండడం, ఏది రైట్ ఏది రాంగ్ అని అర్థం కాకపోవడం, అర్థమైనా మళ్ళీ జగ్లింగ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట ఈ పర్సన్. ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్. ఈ పర్సన్ బాధపడుతున్నారు అండ్ ఇక్కడ మీరు కూడా బాధపడుతున్నారు అనమాట. ఇద్దరు ఇక్కడ ఈ మ్యాన్ కూడా లవ్ సింబల్ అనేది పట్టుకొని ఉన్నారు అండ్ ఇక్కడ మీరు కూడా ఒక లవ్ సింబల్ అనేది పట్టుకొని ఉన్నారనమాట. అంటే ఇద్దరి మనసులో ఇక్కడ లవ్ అనేది ఉంది. ఈ పర్సన్ ఒక క్లారిటీ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు, కానీ తను క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ పర్సన్ సోల్ కనెక్షన్, మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ పర్సన్కి ఆ మెసేజెస్ అనేది చేరుతుందండి. మీ భయం, మీ మనసులో మీరు ఏదైతే భయపడతా ఉంటారో అదే ఈ పర్సన్ చేస్తారనమాట. ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తారేమో, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అని మీరు భయపడతా ఉన్నారు అంటే డెఫినెట్లీ ఈ పర్సన్ అదే పని చేస్తారనమాట. మీకు కమిట్మెంట్ ఇవ్వరు, మీకు ఎలాంటి రీజన్స్ అనేది చెప్పరు, మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. మీకు కమిట్మెంట్ ఇవ్వాలంటే కూడా ఈ పర్సన్కి చాలా భయం అనమాట. ఓకే, అది చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు చిన్న రీడింగ్ అండి, మళ్ళీ రేపు లాంగ్ వీడియో అయితే చేస్తాను. మీకు రీడింగ్ నచ్చుతుంది, మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్.